నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం నార్సింగ్ రోడ్లో ఉన్నాం. ఇది మొత్తం కూడా కాజాగూడ లేక్ కిందకి వస్తుంది. సో ఈ రోజు ఉదయం హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని కూల్చివేతలు అయితే చేపట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఒక్కసారి మనం ఆ ప్రదేశాన్ని అయితే చూద్దాం. మొత్తం కూడా ఎక్కడికక్కడ కనీసం ఖాళీ చేసే టైం కూడా ఇవ్వకుండా దాదాపు అంటే నిన్న సాయంత్రం 24 గంటల టైం అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు ఉదయం కూల్చివేతలు అయితే స్టార్ట్ చేశారు. నిన్న సాయంత్రం 5 గంటలకు నోటీస్ ఇస్తే 24 గంటల టైం అంటే వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఇక్కడ స్థానికులు కూడా 24 గంటలు అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు ఉంటుంది కదా సార్ అని చెప్తా ఉన్నా కూడా ఒక పక్క ఎక్కడ ఉండాల్సిన సామాన్లు అక్కడే ఉన్నాయి. మొత్తం కూడా అట్లానే కూల్చివేతలు అయితే చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ అందరూ కూడా ఇది ఒక బిజినెస్ ఏరియా ప్లస్ ఏంటంటే ఇక్కడ ఒక హోటల్ కూడా ఉండేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే ఒక పంచర్ షాప్ కానీ మెకానిక్ షాపు ఈ రకరకాల ఈ షాపులన్నింటినీ కూడా బఫర్ జోన్లో ఉందని చెప్తూ కూడా వాళ్ళు కూల్చివేతలు చేసిరంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడొచ్చు ఒక్కసారి మొత్తం ఎక్కడికక్కడ అల్లకల్లోలం అంటే చూడొచ్చు. అంటే ఈ కట్టెలు కానీ ఎక్కడికక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ పెట్టుకున్న అంశాలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్ని వాళ్ళందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళందరూ కూడా మాకు ఈ జాగాకి సంబంధించి పక్కా పట్టాలన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అంటూ కూడా వచ్చిన అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కూడా వినే పరిస్థితి లేదు. ఇంకా పైగా మీరు మాట్లాడితే ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపలేస్తామని కూడా చెప్తున్నారంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే చాలా అంటే దాదాపు 10 నుంచి 15 లక్షల ఆస్తి నష్టం అయితే ఇక్కడ జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా బీదోళ్ళే. అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము కరెంటు బిల్లు కడుతున్నాం, పన్నులు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, అన్నీ ఉన్నాయి. దాదాపు ఇక్కడ చూడొచ్చు ఆ లేక్ నానుకునే దాదాపు వందలాది బిల్డింగ్లు ఉన్నాయి. దాదాపు 40 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ మనం ఉన్న జాగా పక్కన కూడా ఒక కొత్త నిర్మాణం జరుగుతూ ఉంది. చూడొచ్చు. సో ఈ నిర్మాణానికి సంబంధించి కూడా మరి ఇవన్నీ కూడా బఫర్ జోన్లోనే ఉంటుంది. అవి లేక్కి ఇంకా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మరి అది FTL పరిధిలో ఉంటుంది కదా. మరి వాటిని ఎందుకు టచ్ చేయలేదని కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి రంగనాథ్ గారా లేకపోతే ఎవరు చేయిస్తూ ఉన్నారో తెలియదు. కానీ ఈ అంశాల మీద ఒక పేదోళ్ళని టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారంటూ కూడా చాలా ఇక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. మరి పేదోళ్ళే మీకు కనపడతా ఉన్నారు. మరి అక్కడ దాదాపు అంతస్తులు కూడా దాటి 40 అంతస్తుల పైన బిల్డింగ్లు కనపడతా ఉన్నాయి కదా. మరి ఎందుకు మీకు కనపడట్లేదు? మాకు పూర్తి ఆధారాలు కూడా మనం చూపిస్తున్నాం కదా, చూపించినా కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు సార్ అంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. మరి ఇటీవల ఈ రోజు మధ్యాహ్నం కూడా వీళ్ళకి స్టే ఇచ్చిన పరిస్థితి. కూల్చివేతలు ఏం చేయొద్దు, ఎట్లా ఉన్నాయి అట్లానే ఉంచాలి, కూల్చివేతలు అయితే చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎట్లా మీరు బఫర్ జోన్ అని దాన్ని క్యాలిక్యులేట్ చేశారు, దేని ఆధారంగా మీరు బఫర్ జోన్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉండా కూడా మీరు బఫర్ జోన్ అని ఎందుకు కూల్చివేతలు చేయడానికి వెళ్తున్నారని కూడా కోర్టు స్టే ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు ఇప్పుడు మాకు నష్టపరిహారం మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇస్తారా లేదంటే హైడ్రా రంగనాథ్ ఇస్తారా, కానీ మాకైతే నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా వీళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి. మాట్లాడదాం ఇక్కడ స్థానికులతో కూడా అసలు ఏం జరిగింది ఈ అంశం మీద. చూడొచ్చు మొత్తం కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ ప్రతి సామానం కూడా చూడొచ్చు ఎట్లా ఉండాల్సిన అట్లానే ఉన్నాయి. ఆ కూల్చివేతలు అయితే బుల్డోజర్లతో చేసిన పరిస్థితి. ఈ పక్కన వైన్ షాప్ కూడా ఉంది. వైన్ షాప్ కూడా బఫర్ జోన్లో ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి అవెందుకు కూల్చలేదని కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ వాళ్ళకొక రూలు మాకొక రూలు ఎందుకు? మేము పేదోళ్ళమా, మేము పైసలు ఇవ్వలేమనే కదా మా మీద ఈ కక్ష అంటూ కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. మరి ఎందుకు రంగనాథ్ గారు ఇంత కఠినంగా, అది కూడా ఒక పేదవాడి మీద ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడొచ్చు అంటే ఎక్కడికక్కడ ఆస్తి నష్టం అయితే జరిగిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా బిజినెస్ చేసుకునేటోళ్ళు డైలీ బిజినెస్ చేసుకునేటోళ్ళు కాబట్టి మాకు ఇదే ఆధారం, మా బతుకు తెరవు ఇదే కదా, ఇదే అంటూ కూడా వీళ్ళు వాపోతున్న పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పాలన్న ఏం జరిగింది అసలు? మీకు ఏం నోటీస్ ఇచ్చారు? అసలు నోటీసులు ఏముంది అన్న? ఇది పట్టా ల్యాండ్ మాకు వచ్చేసేది ఇదేందో హైడ్రా కిందికి వెళ్తుందని చెప్పేసి నిన్న సాయంత్రం 4 గంటలకు మాకు నోటీసులు ఇచ్చారు. 4 గంటలకు ఇచ్చి 24 గంటలు టైం ఇస్తున్నాను, 24 గంటలు మీరు ఖాళీ చేయాలని చెప్పారు. నిన్న సాయంత్రం 4 గంటలకి 24 గంటల లోపల 24 గంటలు టైం ఇస్తున్నాను, తర్వాత ఖాళీ చేయలేదనుకో మేము వచ్చి యాక్షన్ తీసుకుంటాం అన్నారు. మేమేమనంటే సార్ 24 గంటలు అంటే కష్టం కదా సార్, ఒక 2 రోజులు టైం ఇవ్వండి,
మినిమం మేము అన్ని షిఫ్ట్ చేసుకుంటాం, షిఫ్ట్ చేసుకొని పెట్టుకుంటాం. మీ FTL ఉందో, మీ బఫర్ జోన్ ఉందో మీరు సర్వే చేసుకోండి, చేసుకోండి. మీ గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే మీరు ఎంతవరకు ఉందో మీరు తీసుకోండి, మాది మేము చేసుకుంటాం. మా పట్టా భూమిలో మేము పెట్టుకున్నాం. ఇది FTL కిందకి ఎందుకు వస్తుంది అని చెప్పి మేము అడుగుతాం. నువ్వు ఎక్కువ మాట్లాడుతాం, తీసుకోవాలి, నీకు లోపలెత్తా అని మాట్లాడతాడు. అంటే మాట్లాడితే లోపలేస్తారా? మాట్లాడితే లోపలెత్తాడంట. నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావు, లేదంటే నీకు తీసుకోవాలి లోపలెత్తా అంటే పోగొట్టుకుంటా ఉంటే ఎవరికైనా మండుతుంది కదా ఖచ్చితంగా. నేను అదే అన్నాను. అవును సార్, మీరు నాకు ఎప్పుడు ఇచ్చిరు? నిన్న సాయంత్రం ఇచ్చిరు. నాకు ఇవాళ సాయంత్రం వరకు ట్యామ్ ఉంది. అక్కడ సాయంత్రం వరకు మేము తీయలేదు అనుకో, అప్పుడు మీరు నోటీస్ ఇచ్చిన ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవచ్చు అని కూడా చెప్పినాం. మాట లేదు. పొద్దుగాల 7 గంటలకు వచ్చేసి జేసీబీలు స్టార్ట్ చేసారు. అంటే లోపల సామాన్లన్నీ 15 లక్షల మాలు అప్పు తీసుకొచ్చి పెట్టుకున్న సామాన్లు అవన్నీ ఇప్పుడు మొత్తం లాస్ అయిపోయింది. నాకు ఎవడు భరిస్తాడు? లేదంటే మాకు షాప్ ఖాళీ చేయమని చెప్పినా ఆల్టర్నేట్ ఏదైనా చూపించేది ఉండే, మేము అక్కడే షిఫ్ట్ అయిపోతాం కదా. మేము మీకేం ఇబ్బంది పెట్టట్లేదు. ఖాళీ చేయననే విషయం అయితే వాళ్ళకి చెప్పలేదు. చేస్తామని అన్నాము, ఖాళీ చేస్తాము, మీరు సర్వే చేసుకోండి. కాకపోతే మాకు ఆల్టర్నేట్ వేరే ఏదైనా చూపించాలి కదా. నువ్వు చూపించక ముందు తీసుకొచ్చి జేసీబీ పెడితే ఇప్పుడు 15 లక్షల నష్టం వచ్చింది నాకు. నాకు ఎవరు ఇస్తారు? వాళ్ళు ఏమైనా రూపాయి పెడుతున్నారు? లేదు కదా. నాకు కష్ట జీతం తోటి బయట అప్పు తీసుకొచ్చి పెట్టుకున్నా నేను. ఇవాళ దిన నువ్వు FTL వస్తుంది, అది వస్తుంది అంటే నేను 2009 నుంచి పెట్టుకున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారు? టీడీపీ గవర్నమెంట్ ఉంది, వైఎస్ఆర్ ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. మరి అప్పటి నుంచి వెళ్ళింది, నీకు ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇది రోడ్లన్నీ గవర్నమెంట్ వేసినాయి కదా, మరి నిజంగా అంత బఫర్ జోన్ ఈ రోడ్ కూడా గవర్నమెంట్ వేసింది. NCC వాడు, GSMC వాడు. అవ ముంగడి దాకా నా ప్రాపర్టీ ఉంది, అక్కడ దాకా వెళ్ళింది. దీనికి నాకు నోటీస్ కూడా ఇవ్వలేదు, దీనికి ఫండ్ కూడా రిలీజ్ చేయలేదు. మొన్నటి దాకా అక్కడ GSMC వచ్చి వాళ్ళు కూలగొడితే GSMCలకు నేనే రాత్రి 12 గంటలకు కంప్లీట్ పెట్టినాం, వీడియో పెట్టి. మరి ఆ రోజు వచ్చి ఏం మాట్లాడలేదు. వాళ్ళు వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఈ వైన్స్ కి మొన్న నోటీసులు ఇచ్చారు, మళ్ళీ సెటిల్మెంట్ చేసుకుని పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటే ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఓకే నడుస్తుంది, మాకు నడవదు. అందుకని మేము చిన్నోళ్ళం కదా, మా దగ్గర ఫండ్ ఉండదు, మేము పెద్దోళ్ళ దగ్గర వెళ్ళలేము, మేము కొట్లాలేము. ఏమైనా అయితే మమ్మల్ని ఎక్కడ లోపలెత్తారో అని మాకు భయం కదా. ఇక్కడ నుంచి అక్కడ మీనాక్షి కూడా బఫర్ జోన్ లోనే ఉంది, రామనాథ్ స్టూడియో ఉంది, వెనక ఉంది ఇంకోటి డంపింగ్ యార్డ్. అక్కడ 14 ఎకరాలు చెరువుల కబ్జా చేసుకుని ఉన్నాడు. పెద్ద పెద్ద ఇల్లు కాబట్టి అది సేఫ్ ఇక. అది ఏమంటున్నావు? నోటీసులు ఇస్తున్నాం అని చెప్పి. ఎవరికి నోటీస్ ఇస్తున్నావు? మాకే కదా నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయింది, నువ్వు ఎవరికి ఇవ్వలేదు కదా. కరెంట్ లైన్ కూడా ఇచ్చిరు కదా, మరి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర అక్కడనే ఉంది. మరి మీటర్ ఇచ్చినాక నీకు ఎట్లా అవుతుంది? ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? మీటర్ ఇగో ఇక్కడ ఉంది. ఇదిగో ఇది మీటరు, దాని లోపల ఉంది మీటరు. అంటే కరెంట్ లైన్ కూడా ఇచ్చిరంటే మరి అది ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? లీగలే. కరెంట్ ఇగో ఇదంతా కరెంట్ వైరు చూడండి. కరెంట్ వైర్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు కదా గవర్నమెంట్ కూడా ఇచ్చిండు, దానికి డీడీ కూడా కడుతున్నా. ఇగో నేను ప్రతి నెల నేను పే చేస్తున్నాను, చూపిస్తా. అది కూడా ప్రతి నెల పే చేస్తున్నాను. నా కరెంట్ బిల్లుది ఎంత పే చేస్తున్నాను మీరు కూడా చూడండి, తెలుస్తుంది. నేనేమన్నా ఇల్లీగల్ గా చేస్తున్నానా? మరి అది ఎట్లా అయిందో మరి ఇక వాళ్ళకే తెలియాలి. ఏది చెప్పినా కూడా ఇదిగోండి ఎప్పటి నుంచి పే చేస్తున్నా. ఇవన్నీ కరెంట్ బిల్లులే. మన ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి కట్టే కరెంట్ బిల్ ఇవి. ప్రతి నెల వాళ్ళు ఇచ్చే కరెంట్ బిల్లు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చిన కరెంట్ బిల్ కూడా వాళ్ళు చూపిస్తా ఉన్నారు. అయినా కూడా ఇవన్నీ కూల్చిరంటే మరి ఇది ఇల్లీగల్ ఎట్లా అయింది అనేది వాళ్ళు కూడా క్వశ్చన్ చెప్పాలి కదా కనీసం. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉంది, ఇదిగో పట్టా నా దగ్గర ఉంది. నేను ఎప్పుడు తీసుకున్నాను మీకు డేట్ చెప్తా వినండి. 25వ తారీఖు 7వ నెల 2022లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. 2002. ఇదిగోండి ఇది పట్టా. మరి ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? మరి ఇప్పుడు పట్టా ఎట్లా అవుతుంది? కరెంట్ బిల్ ఉంది, అన్ని కడుతున్నాం, పన్ను కూడా కడుతున్నాను. GSMC వాళ్ళు వచ్చిన కూడా నా దగ్గర నుంచి లంచం తీసుకోపోతారు. మరి లంచం తీసుకోపోతారు ప్రతి ఒక్కరు, ఊడ్చేటోళ్ళు వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు. డిపార్ట్మెంట్ లో కూడా నేను ఫుడ్ పెడతా ఇక్కడ, రూపాయి తీసుకోకుండా. ఎందుకంటే వాళ్ళు మన గురించి పని చేస్తున్నారని చెప్పేసి. నా దగ్గర ఫుడ్ లైసెన్స్ కూడా ఉంది. మరి అప్పుడు తెలియదు ఇదంతా ఇల్లీగల్. ఫుడ్ లైసెన్స్ తీసుకురా, దానిపైన సర్వే నెంబర్ తో సహా ఫుడ్ లైసెన్స్ ఉంది. మరి ఫుడ్ లైసెన్స్ ఎట్లా ఇచ్చినావు? నేను కబ్జాలో పెట్టుకుంటా. మరి ఫుడ్ లైసెన్స్ ఎందుకు ఇచ్చినావు? కరెంట్ మీటర్ ఎందుకు ఇచ్చినావు? 34,000 పెట్టి 1 KB కరెంట్ మీటర్ వేయించినాను. ఎందుకు వేయించిన? డాక్యుమెంట్స్ ఇచ్చి. మరి ఆ రోజు గవర్నమెంట్ కదా వేసింది. మరి నువ్వు ఆ రోజు చెప్పేది ఉండే కదా, అది కబ్జా ల్యాండ్ అని చెప్పి. నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఇవాళ ఎట్లా కబ్జా ల్యాండ్ అని చెప్తున్నావు నాకు? అంటే మా పైన మీ ప్రతాపము. ఇదిగోండి నా ఫుడ్ లైసెన్స్.
ఇప్పుడు 24 గంటలు టైం ఇచ్చినోడు కనీసం ఆగాలి కదా, కనీసం ఖాళీ చేస్తారా? లేదు, నేను అన్న 4 hours అన్న టైం ఇవ్వండి అని చెప్పేసి 4 hours బతిమాలినాం టైం ఇవ్వండి సార్ అని చెప్పి, ఆయన మాకు టైం ఇవ్వలేదు. ఇక జనాలు ఉంటున్నారు ఇక్కడ మేము అందరం ఉంటాం, పనిచేసే వాళ్ళు అందరూ ఆడనే ఉంటారు. నా దగ్గర వర్కర్స్, నా పైన ఆధారపడి బతికేటోళ్ళు అందరు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు నైట్ ఇక్కడనే చేసుకుని మేము ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ వస్తాము. నేను ఉండేది కిరాయిలు, నాది 14,000 రెంట్, సింగిల్ బిహెచ్కే 14,000 రెంట్ కట్టుకోవాలి. నా భార్య పిల్లలు చూసుకోవాలి. ఇప్పుడు అంతా మీకు అనిపిస్తా చూడండి, 15 లక్షల మాల్ అక్కడనే పడింది, దాంట్లో సగం అంతా ఇక్కడ డ్యామేజ్ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడికి వేసుకొని పోవాలి? మాకు ఆల్టర్నేట్ ఏదైనా చూపిస్తాను, నేను షిఫ్ట్ అయిపోతుండే కదా. కమ్సే కమ్ ఒక వారం 2 రోజులు టైం ఇచ్చినా నేను షిఫ్ట్ చేసుకుంటుండే కదా. నేను కాదని చెప్పలేదు, నేను ఖాళీ చేయనని చెప్పలేదు. ఇప్పుడు మొత్తం డ్యామేజ్ చేస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి? అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళే చెప్పాలి. మాట్లాడనీయట్లేదు, ఏదైనా మాట్లాడనీకి పోతే లోపలేసేస్తాం, చేసేస్తాం. నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావు, అది మాట్లాడుతున్నావు అంటే గవర్నమెంట్ ఇచ్చినవే కదా, ఇవన్నీ ఇచ్చినాయి కదా. మరి ఇవన్నీ చూడాలి కదా మరి అవన్నీ చూడట్లేదు, అవన్నీ సంబంధం లేదంట. ఏదైనా ఉంటే కమిషనర్ తో మాట్లాడుకోమంటే మన గురించి కమిషనర్ వెయిట్ చేస్తారా అక్కడ? మనం పోతే మనకు రానిస్తారా లోపలికి? ఉంటదా అపాయింట్మెంట్? అవన్నీ ఉండదు కదా. ఏదైనా అంటే కమిషనర్ దగ్గర మాట్లాడుకోండి, స్టే తెచ్చుకోండి. కరెక్ట్. ఇప్పుడు కోర్టే తీర్పిచ్చింది కదా, అసలు మీకు ఎట్లా నమ్మకం ఉంది అక్కడ బఫర్ జోన్ ఉందని తెలియకుండా మీరు ఎట్లా వెళ్ళారు? వాళ్ళు ప్రూఫ్లు చూపిస్తా ఉన్నారని కోర్టు కూడా అడిగింది, స్టే ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? లాస్ అయిందంత నష్టపరిహారం ఇవ్వాల్సిందే కదా. మరి మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. మరి మా సామాన్ డ్యామేజ్ చేసినాం, నువ్వు కోర్టు నుంచి స్టే వస్తుంది 2 గంటలకు ఆగండి అని కూడా మొత్తుకున్నాం, ఆగలేదు. ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది, మరి మా నష్టపరిహారం ఎవడిస్తాడు? ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వాల్సిందే మాకు నష్టపరిహారం. ఇప్పుడు నాకు 15 లక్షల మాల్ నష్టమైంది, ఎవరు ఇస్తారు నాకు? నేను ఎవరి దగ్గర పోవాలి, ఎవరి దగ్గర అడుక్కోవాలి? 10 రూపాయలు 5 రూపాయలు ఇంట్రెస్ట్ గా తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నాకు పరిస్థితి ఏంది? నేను రోడ్ పైన పడ్డట్టే కదా. ఇప్పుడు నాకు ఉన్నది ఏంటి ఆధారం? ఇక్కడ చెప్పండి, నేను భార్య పిల్లలు రోడ్ పైన ఉన్నాము, నాకు ఆధారం ఏముంది ఇక్కడ? నేను ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఇంత లాస్ జరిగింది, మరి స్టే ఇచ్చింది, మరి ఆగొచ్చుగా. మరి స్టే వస్తుందా రాదా? ఒక 24 గంటలు ఆగితే ఇదంతా క్లియర్ అయ్యేది. అసలు ఆగనే లేదు. ఇంకా నా సామాన్ మొత్తం డ్యామేజ్ చేశారు. ఒకటి ఇంట్లోనే పడుంది వాడ, డబ్బాలన్నీ అన్ని సగం అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. ఒక్క మాట కూడా వినలేదు. ఆయన పేరు ఏది? రాజశేఖర్ గారు అంట, సిఐ అంట, ఆయన హైడ్రా అంట, ఎవరిది మన రంగనాథ్ కింద ఉంటాడంట అతను. ఆయన మాట కూడా వినట్లేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా బతిమాలం, ఆఖరికి కాలు పట్టుకునే పరిస్థితి మాది. అలాంటి పరిస్థితి మాకెందుకు? ఎవడో పక్కన కాలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నా ప్రాపర్టీలో నేను పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి నష్టపరిహారం ఇవ్వాలి కదా. నష్టపరిహారం కూడా ఇవ్వలేదు, నాకు నష్టపరిహారం ఇవ్వాల్సింది. ఇప్పుడు స్టే వచ్చిన మరి కోర్టు నుంచి స్టే ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు స్టే రాకూడదుగా, గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే కోర్టు స్టే ఇవ్వదు కదా. మరి కోర్టు ఎట్లా స్టే ఇచ్చింది? వీడు ఎట్లా వచ్చి కూలగొట్టిండు నాకు? నా ప్రాపర్టీలో ఎట్లా వచ్చి కూలగొట్టిండు? వాటి జోలికి వెళ్ళట్లేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళారు కదా. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నేను చిన్న షట్టర్ పెట్టుకుంటే మున్సిపాలిటీ వచ్చి నా దగ్గర 15,000 తీసుకొని పోయిండు, ఎందుకంటే లంచము. అది లేదు ఇది లేదు చెప్పి ఇవి కట్టాలి. నేను ఎక్కడికి పోవాలి? నేను సంపాదించాలంటే వీళ్ళనే కట్టుకుంటా ఉంటే నా భార్య పిల్లలకి ఎవరు తీస్తాడు? మీరు ఇక్కడేనా? అది ఇక్కడ మెకానిక్ షాప్. ఫస్ట్ షాప్ నాదే అండి, మెకానిక్ షాప్ ఫస్ట్ నాదే. సరే, నిన్న 4 గంటలకు వచ్చి నోటీస్ ఇచ్చారు, 24 hours టైం ఉంది మీకు అన్నారు. 4 గంటలకి మీరు టైం చూడొచ్చు. 4 గంటలకంటే మీరు పొద్దుగాల 7 గంటలకు ఎట్లా వస్తారండి బుల్డోజర్ తీసుకొని? 24 గంటల టైం కదా. నోటీస్ మీద 24 hours టైం అన్నారు. ఆల్రెడీ పట్టాలు ల్యాండ్ సార్ అని డాక్యుమెంట్ చూపించినా కూడా డాక్యుమెంట్ చూడట్లేదు వాళ్ళు. ఇదంతా బఫర్ జోన్, ఇదంతా చెరువు అంటే ఇదంటే ఇది. మీరు ఇప్పుడు బఫర్ జోన్ లో ఎట్లా ఉంటదండి? పట్టా ఉంది, పట్టా ఉంటే బఫర్ జోన్ ఎట్లా వస్తుందండి? సరే, బఫర్ జోన్ లో ఉంది, మీకు మా 12 ఫీట్లు 15 ఫీట్లు షాప్ కనపడుతుంది, ఇది బఫర్ జోన్ లో ఉంది. ఓకే మనకి ప్రభుత్వం చెప్తుంది కదా బఫర్ జోన్ లో ఉంది. ఆ బిల్డింగ్ బఫర్ జోన్ లో లేదండి. ఆ కొత్త బిల్డింగ్ మొత్తం కడుతున్నారు. ఈ వైన్స్ మీనాక్షి అంత 30 ఫ్లోర్లు బిల్డింగ్ కడుతున్నారు, అది బఫర్ జోన్ లో చెరువు మొత్తం. అది కూడా అక్కడేమో 10 ఎకరం పైన మనకు స్టూడియో ఉంది, అది మొత్తం చెరువులో ఉంది. అది కనబడతా బఫర్ జోన్ కాదంటున్నారు, అది చెరువులో ఉంది. ఎందుకంటే వాళ్ళు మూట పైసా ఇస్తున్నారు, దానికి బఫర్ జోన్ లేదు. మనం బతుకుల కోసం వచ్చినాం కదా సార్, దాని మీద మనం పిల్లల వాళ్ళు మన అడిగేవారికి ఎవరు లేరు. ఇప్పుడు నీకు కరెంట్ బిల్ వస్తుందా? వస్తుంది, కరెంట్ బిల్ ఉంది. ఎవ్రీ మంత్ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కడుతున్నావు. నిజంగా ఇల్లీగల్ ఉంటే వచ్చి కూడా అప్పుడప్పుడు ఏమైనా అడిగితే మనం ఏదో బతుకుల కోసం అంటే ఇస్తున్నాము. ఓకే, అదన్నీ మనం చెప్పుకుని లాభం లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు కరెంట్ బిల్లు కడుతున్నావు అంటే గవర్నమెంట్ కరెంట్ లైన్ ఇచ్చిందంటే మీకు అది ఆటోమేటిక్ గా అది లీగల్ అనే కదా. ఇదిగోండి కరెంట్ బిల్ ఉందనే కదా మీకు ఇంత వైరింగ్ ఉంది. ఈ వైరింగ్ ఉంటేనే కరెంట్ మీకు మీటర్ ఇస్తారు. ఇది నా షాప్ వైరింగ్.
మరి ఎట్లా ఇచ్చింది నిజంగా ఇల్లీగల్ ఎట్లా ఇచ్చారు? ఇది ఇంత మంచి వైరింగ్ ఉందంటే మీటర్ ఉంటేనే మీకు వైరింగ్ వస్తుంది. ఇది లీగల్, ఇది అవును లీగల్ లో ఉంది కదా. అంటే మరి ఇల్లీగల్ ఎట్లా అంటారు? ఇల్లీగల్ వచ్చి వాళ్ళు ఏదో ఒకటి నోటీస్ వచ్చి మొత్తం పూల కొట్టేస్తున్నారు అంటే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ తీసుకోండి. వైన్స్ ఉంది మీకు, ఇంత ఇంత పెద్ద బఫర్ జోన్ లో రావట్లేదండి. అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇది బఫర్ జోన్ లో ఉంది, మరి అది బఫర్ జోన్ కాదా? అది లేదు, ఎందుకంటే అది పెద్ద మనుషులు కదండి, అది అన్ని అడ్జస్ట్మెంట్ లో ఉంటాయి. మరి అది కూల్చాలి కదా. నిజంగా ఇది న్యాయం అంటే అది న్యాయమే కదా. ఇప్పుడు అది కూల్చాలి, వాళ్ళు పెద్ద మనుషులు కదండి, అన్ని సెట్టింగ్లు ఉంటాయి. మేమంటే గరీబ్ వాళ్ళం, మేము ఏమైనా అడిగితే మేము ఇవ్వలేం కదండి. 24 గంటలు మీరు ఖాళీ చేస్తామని చెప్పిర్రా? అంటే మేము ఖాళీ చేస్తాం, మీరు వాళ్ళు ఏమన్నారంటే ఆఫీసర్ వచ్చి మీ ఇది వెరిఫై అవుతుంది, ఈ పట్టా ల్యాండ్ అయితే మీ జగ అయితే మీకు సర్వే నడుస్తుంది, మీ జగ అయితే మీకు ఇచ్చేస్తా, 24 గంటల టైం ఉంది, మీరు ఖాళీ చేసేస్తే మంచిది, లేకపోతే బుల్డోజర్ తెస్తా కొలగొట్టేస్తాను. సరే సార్ మేము 2 రోజులు 3 రోజులు అయినా టైం ఇచ్చాను, ఇవ్వలేము, అది గవర్నమెంట్ నుంచి వచ్చిందంటే సరే అన్న ఓకే, ఏం ప్రాబ్లం లేదు, 24 గంటల టైం ఉంది కదా నేను ఇప్పుకుంటున్నా. ఆల్రెడీ మీరు వీడియోలో చూడొచ్చు, నా షాప్ ఇప్పుతున్నా. ఇంకో న్యూస్ లో మీరు చూడొచ్చు, షాప్ ఇప్పుతున్నా, నేను ఇప్పుతున్న షాప్ లో బుల్డోజర్ తీసుకొచ్చి దిగాని దింపేసి పలగొట్టేస్తున్నారు. మీరు పొద్దుగాల 7 గంటలకు వచ్చి మీరు పలగొట్టడం స్టార్ట్ చేస్తే 24 దానికి అర్థం ఏంటండి? 24 అవర్స్ టైం ఇచ్చారు, దానికి అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా పొలగొడతాను మీరు చెప్పాలి, గంట లోపల ఖాళీ చేయండి, పొలగొడతా ఏదో ఒకటి మేము చెప్పుకుంటాం. మార్నింగ్ కొట్టేస్తాం అంటే మా నిన్నే ఖాళీ చేసుకుంటాం కానీ పేపర్ మీద టైం ఇవ్వాలి మీరు. ఈ టైంలో పొద్దుగాల 7 గంటలకు వస్తాం మేము, మీరు నైట్ మొత్తం ఖాళీ చేసి ఏదో ఒకటి చేసుకుంటాం. మీరు 24 అంటే మేము అలాగంటే అనుకుంటాం కదా. ఇప్పుడు మనకి 5 అవుతుంది, మీరంటే రేపు పొద్దుగాల 7 గంటలకు వస్తారంటే అదే టైం కదండి. మీరు మళ్ళీ రాత్రి 7 గంటలకు వచ్చి కూర్చుంటే మేమేం చేయాలి సార్? పిఎం కి ఏఎం కి తేడా ఉంటది కదా అండి. ఇదే ఆధారమా బతుకాధారం? ఇదే ఆధారం అండి. నాకు 3 చెల్లెలు ఉన్నారు సార్, మాకు అమ్మ లేదు, 3 చెల్లెలు ఉన్నారు. మా ఫాదర్ పని చేయడు, తాగి పడుకుంటాడు. నేను నా పర్సనల్ గా షాప్ మీద 3 చెల్లెలు పెళ్లి చేసి 30 లక్షలు 40 లక్షలు అప్పుల్లో ఉన్నా నేను. ఈ కాలంలో ఆడపిల్ల పెళ్లి అంటే మీరు ఆలోచించాలి సార్. జస్ట్ నేను కావాలంటే డాక్యుమెంట్స్ ఇప్పుడు లేవు, నేను చూపించచ్చు. దాన్ని కూడా మన కేసీఆర్ అన్న 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఒక చెల్లికి వచ్చింది, 2 చెల్లికి వేద్దామంటే ప్రభుత్వం మారిపోయింది, దానికి ఇంకా వేయలేదు. దానివల్ల ఏదో ఒకటి హెల్ప్ వస్తుండే కేసీఆర్ అన్న ఉన్నప్పుడు. అయితే మనం ఇప్పుడు దాని మీద బతుకుతాం, దాని మీద మనం కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ కట్టి కొంచెం డబ్బులు కడుతున్నప్పుడు పెళ్లి చేసిన 6 నెలలు అయింది, ఆ డబ్బులు ఎట్లా కట్టాలంటే మేము అప్పుల్లో తెచ్చి మేము పేదవాళ్ళం, లేబర్స్ మేము 12 ఫీట్లు 15 ఫీట్లు షాప్ వేసి రేకుల షాప్ ఏదో మేము స్లాబ్ వేసుకొని చేసుకుంటున్నా అంటే మీరు కూడా జూమ్ చేసి చూపించుకోవచ్చు. అది కాదు, ఇప్పుడు బీదోళ్ళు ఇల్లు మేము కూలగొట్టాం, బీదోళ్ళు ఇది నష్టం చేయమన్నాడు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గతంలో ఈ హైడ్రా ఇష్యూ జరుగుతున్నప్పుడు. ఆయన రేవంత్ రెడ్డి గారు రాకముందు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు ఒక మాట. ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు రాకముందు ఇంటింటికి వచ్చి మాట్లాడి పోయారు, మేము అన్ని పేదవాళ్ళకి గరీబ్ వాళ్ళకి పెద్ద మనుషులకి మేము లేదని చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ పెద్ద మనుషులు కనబడతలేదు అంటే మేమే కనబడుతున్నాం వాళ్ళకి. ఇప్పుడు ఆయన మాట అయినట్లేదు, మేము చేసిన పనులు చేయనియట్లేదు. మన రేవంత్ అన్న చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఆయన ఇప్పుడు ఎవరికి ఏం సొంతం కాదు. ఆయన చెప్పింది ఇప్పుడు పాత కాంగ్రెస్ మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు, వైఎస్ఆర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ నంబర్ 1 కాంగ్రెస్ అందరికి తీసుకుని నడిపి. దాని తర్వాత మన కేసీఆర్ అన్న ఉన్న వరకు మనకు ఎవరు చేయలేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా కేసీఆర్ అన్న చేయలేదు మనకు. ఈయన వచ్చి ఇప్పుడు అధికారంలో వచ్చి సంవత్సరం అనుకోండి, సంవత్సరం వచ్చి మీరు మొత్తం గరీబోళ్ళని మొత్తం చెప్పండి. మళ్ళీ మీరు లైవ్ వచ్చి చెప్పండి, తెలంగాణలో గరీబోళ్ళు ఉండకూడదు, అంత పెద్దోళ్ళకి తెలంగాణ అని చెప్పండి. మేము ఏదో ఒకటి చేస్తాం, మా చావు మేము చేస్తాం, ఊరేసుకొని చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కుటుంబం వాళ్ళు మొత్తం అన్ని హోటల్లో లేబర్ అండి వాళ్ళు. ఈ ఆడోళ్ళు రోడ్ మీద ఈ హోటల్ మీద పనిచేసి ఫాస్ట్ ఫుడ్ మీద పనిచేసి బతికేవాళ్ళు. మీరు కర్రలు కూడా చూడొచ్చు, కట్లు. పెద్దోళ్ళు మనిషి పనులు కాదు, ఏదో ఒకటి కాల్చుకునే వాళ్ళు లేబర్స్, వాళ్ళు పనిచేసి బతికేవాళ్ళు. హోటల్లో పనిచేసి వెయిటర్ ఏదో పనిచేసి బతికేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఏమైపోవాలి సార్? ఇప్పుడు వాళ్ళ బతికేంది? గుర్చెలు వేసుకో 2 ఇల్లు మేము ఇచ్చిన ఖాళీ, వెనకాల జగన్ ఉండండి అన్నట్టు. పట్టాలండి కాబట్టి వెనకాల ముంగట షాపు, వెనకాల అది నాదంటే వర్క్ షాప్. నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, నేను కూడా కిరాయిలే. వాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చారు, మేమైతే ఆల్రెడీ రోడ్డు మీద. నా పిల్లలు చదువుతున్నారు. కోర్టు స్టే ఇచ్చింది కదా మీకు, మరి ఇప్పుడు మీ నష్టపరిహారం అందరూ ఎవరు చెల్లించాలి? మరి గవర్నమెంట్ ఇవ్వాలి, రేవంత్ సార్ ఇవ్వాలి, రేవంత్ అన్న ఇవ్వాలి. ఇప్పుడు ఏడున్నారు రేవంత్ అన్న? నువ్వు ఇవ్వాలి. మేమేమైపోవాలి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడున్నావు, మేము వస్తే అది చేస్తా, ఆ సాంగ్ పెట్టినావు, రేవంత్ అన్న అది చేస్తాడు, ఇది చేస్తా. ఇదే నా చేసేది? నువ్వు మూసిరెవర్ అంటున్నావు. చెయ్యన్నా, అన్ని చెయ్యి, అన్ని లీగల్ గా చెయ్యి నువ్వు. లేకపోతే అన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఏ ప్రభుత్వం కూడా లా చేయండి. లేకపోతే ఎంత నష్టపోయినట్టు నువ్వు ఇప్పుడు నా షాప్ కట్టడానికి నాకు 3 లక్షలు చిల్లర వచ్చింది సార్. మళ్ళీ సామాన్లు అది కలిపి 5 లక్షలు చేంజ్ సార్.
మొత్తం సగం సామాన్లు దాని కింద ఉన్నాయి. చూడండి స్కూటీ మడగడ్డ నుంచి స్కూటీ సామాన్లు బండ్లు కూడా తీయలేదు సార్. సగం బండ్ల మీద జేసీబీ పెట్టేశారు. సామాన్లు చూడండి సగం సామాన్లు ఉన్నాయి. యాక్టివా సామాన్లు స్కూటీ సామాన్లు ఉన్నాయి. అవన్నీ ఎవరు సార్ నష్టం? నేను ఇవ్వాలి కదంటే నష్టపరిహారం ఇవ్వాలి కదా మరి నీకు. మరి ఇప్పుడు స్టే ఇచ్చింది కోర్టు, మరి ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు దానికి నష్టం ఎవరు ఇస్తారు సార్? ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే జిహెచ్ఎంసీ వాడు ఎవరైతే బఫర్ జోన్ అని మనకు నోటీస్ ఇచ్చారు, సిగ్నేచర్ అయితే ఎవరిది ఉంది వాళ్ళ జీతంలో కట్ చేసి ఇవ్వాలి సార్. వాళ్ళు సైన్ రాస్తున్నప్పుడు వాళ్ళకి కామన్ సెన్స్ లేదు సార్, అంత ఆలోచించాలి కదా. మీరు సీట్ మీద వచ్చినప్పుడు, మీరు పవర్ లో వచ్చినప్పుడు మేము ఏమైనా చేయొచ్చు అంటే మేము ఏమైపోవాలి సార్? మేము కూడా చూపిస్తాం. మనకు ఎలక్షన్ అప్పుడు 4 సంవత్సరాలే కదా, మేము బతుకుతాం, మేము చూపిస్తాం. మళ్ళీ కేసీఆర్ అని వస్తాడు, అప్పుడేం చేస్తారు? ఏడా చూస్తారు? కానీ ఇప్పుడు రంగనాథే కదా, ఇప్పుడు హైడ్రా రంగనాథే కదా ఇప్పుడు ఇదంతా చేయించింది. అది హైడ్రా వాళ్ళే చెప్తున్నారు. హైడ్రా వాళ్ళే అండి. హైడ్రా వాళ్ళ అంటే రంగనాథ్ అన్ని పాలిటిక్స్. మనకు రంగారానా ఎవరైనా ఉండని, ఏ ఆఫీసర్ అయినా ఉండని, వాళ్ళ అధికారులను కలిసే కదండి. గవర్నమెంట్ చెప్తేనే కదండి అన్ని అండర్స్టాండింగ్ లోనే. వాళ్ళు చెప్పకుంటే వీరు వచ్చి ఏం పొలగొట్టరు. వాళ్ళది వదిలిపెడుతున్నారు. ఎవరైతే డబ్బు ఇవ్వరో, ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో వాళ్ళకు కడుపును మాత్రం పక్క కొడుతున్నారు. ఇది మాత్రం గ్యారంటీ ఇస్తా. మరి వైన్ షాప్ కి నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు వైన్ షాప్ కి? ఆ వైన్ షాప్ ఎందుకు తీయలేదు? నువ్వు బఫర్ జోనే కదా, అది ఎందుకు తీయలేదు? పర్మిషన్ ఇవ్వడానికి నువ్వు 20 లక్షలు ఇస్తావా? 20 లక్షలు తీసుకొని నువ్వు పర్మిషన్ తెచ్చుకుంటావా? అంటే మా దగ్గర డబ్బులు లేని మా కడుపున కొడతావా? నువ్వు ఇదంతా కూలగొట్టాలి కదా. నువ్వు పర్మిషన్ ఇచ్చినోడివి, నువ్వు కూలగొట్టాలని. మరి పొద్దుగాల నుంచి వైన్స్ బంద్ ఉంది కదా మీరు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా వైన్స్ ఓపెన్ చేసిరు? మరి ఏ పర్మిషన్ తోటి వైన్స్ ఓపెన్ చేసిరు? నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు? మరి కింది దాకా మొత్తం ఎందుకు తీయట్లేదు? మా కడుపున ఎందుకు కొడుతున్నావు? మీరు అంతా తెలుస్తుంది మొత్తం. మీరు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా మొత్తం. ఇక్కడ నుంచి నేను ఫుట్పాత్ పైన ఉంటే మీరు తీస్తే దానికి అగ్రి నేను. మీరు దేనికంటే నేను దానికి ఉంటాను. నాది ఫుట్పాత్ పైన లేదు. ఇక్కడ నుంచి చెరువు 1/2 కిలోమీటర్ బ్యాక్ లా ఉంది. చెరువుకు దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు. లాస్ట్ టైం బఫర్ జోన్ కింద సర్వే చేసినప్పుడు చెరువు కింద ల్యాండ్ వెళ్ళిపోయింది. అక్కడ రాయి కూడా పాతి పెట్టేసుకున్నారు వాళ్ళు. సర్వే చేసినప్పుడు ఆ రాయి కూడా అక్కడ ఇంత ముందు కూడా నేను వేరే ప్రెస్ వాళ్ళకు కూడా చూపించినాను. కావాలంటే మీకు కూడా చూపిస్తా వస్తానంటే. నేను కాదని చెప్పట్లేదు, రండి. చెప్పన్నా ఈ మన ల్యాండ్ ఎక్కడ దాకా ఉంది? అక్కడ దాకా ఉంది. అయినా మేము రోడ్ కోసం జాగా ఇచ్చినాం. ప్రాపర్టీ అక్కడ దాకా ఉంది, మెయిన్ రోడ్ వరకు ఉంది. ఈ సర్వీస్ రోడ్ కోసం, ఫుట్పాత్ కోసం కూడా మేము పట్టా ల్యాండ్ ఇచ్చినాం. దానికి కూడా కంపోజిషన్ రాలేదు. ఇచ్చినాం కదా, ఆ ఇచ్చినాము అని మీరు ఇట్లాంటి పని చేస్తారు సార్ మాతో. అంతా న్యూ సిటీలో అంతా జాగా అయ్యేది సార్. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఎన్ని గజాలు సార్ అది? అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని గజాలు సార్ అది? దానికి ఎవరు సార్ నష్టం? ఇప్పుడు మేము దానికి ఏం చెప్పలేదంటే మీరు మళ్ళీ లోపల వస్తారంటే ఎట్లా సార్? అన్ని దానికి ఊరుకోలేము కదా. నోటీస్ కూడా ఇవ్వలేదు. రాత్రి వచ్చి జేసీపీ అంతా పెట్టి కులగొట్టి. ఆ రోజు కూడా లాస్ వచ్చింది. ఆ రోజు నాకు 5 లక్షలు లాస్ వచ్చింది. ఆ రోజు నేను ఎన్సీసీ వాళ్ళతో, ఇప్పుడు కూడా నా దగ్గర నెంబర్ ఉంది, వాళ్ళకు కూడా ఫోన్ చేసి వినిపిస్తాను కావాలంటే. ఆ రోజు కూడా ఇదంతా కులగొట్టారు మాకు ఏది చెప్పకుండా. డబ్బాలన్నీ బయట ఉంటే డబ్బాలన్నీ తీసుకొచ్చి లోపల పెట్టుకుని అన్ని మళ్ళీ సెట్ చేసుకున్నాం మేము. మాకు మళ్ళీ 5 లక్షలు ఖర్చు వచ్చింది. ఎన్నిసార్లు జరుపుతారు మమ్మల్ని? ఎన్నిసార్లు ఖాళీ చేయాలి? నా ప్రాపర్టీలో నేను పెట్టుకుంటే మీకు ఉద్యోగం నొప్పి ఏమవుతుంది? నేను ఎవరి దగ్గర పోయి అడుగుతున్నానా? మీ గవర్నమెంట్ ప్రాపర్టీలో మనం పెట్టుకున్నానా? కష్టపడి పని చేసుకొని మా ఏదో మేము చేసుకుంటున్నాం. అక్కడ వదిలిపెట్టినాం ప్రాపర్టీ. ఇది అక్కడ దాకా ఉంది ప్రాపర్టీ. మీరు తీసుకోమని చెప్పి ఆ రోజే సర్వే చేసుకున్నప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? మీరు సర్వే చేయాలంటే మీకు పైన రోడ్ పైన ఉన్న షాప్ కి మీకు సర్వేకి ఏంది సంబంధం? ఇప్పుడు వాళ్ళు వచ్చి కూల్చేటప్పుడు మీరు మీకు ఎవిడెన్స్ అనేది చూపించాలి కదా ఖచ్చితంగా. ఇందుకు మేము కూలుస్తున్నామని మీకు ఏం చూపించలే మాకు. అవన్నీ ఏం చూపాలి? మీకు నోటీస్ ఇచ్చినాం కదా కులగొట్టేతనం, నోటీస్ ఇచ్చినాం కదా కులగొట్టేతనం. అదే మాట, నోటీస్ ఇచ్చినావు కదా కులగొట్టేతనం. మనం ఏదైనా మాట్లాడుకో. ఇంకో ఏమంటాడు రాజశేఖర్ గారు నాకు ఫోన్ చేసిరు. నేను రికార్డింగ్ పెట్టుకున్నా, 1 minute నేను వినిపిస్తాను. అది కూడా ఉంది నా దగ్గర. ఆయన ఏమన్నారంటే ఆయన ఏమన్నాడంటే మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ కావాలి, నాకు ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొస్తారా అని అడిగిండు. నేను అన్నాను ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎందుకు సార్ అని చెప్పి అన్న. మా సార్కి ఎరక, నా దగ్గర లేదు అని చెప్పి నేను అన్నా. ఆయన ఏమంటాడు, ల్యాండ్ డాక్యుమెంట్స్ కావాలి, ఎవరి పేరు పైన ఉంది, మీ బిల్డర్ ఎవరు తీసుకున్నారు, అవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నా. అవన్నీ డీటెయిల్స్ ఆయనకేం సంబంధము? డీటెయిల్స్ అడగనికి నాకు కాల్ ఎప్పుడు మాట్లాడేది? మొన్న 24వ తారీఖు. ఇవాళ 29 కదా, 28, 27, 26.
నాకు రాత్రి 11 గంటలకు కూడా ఫోన్ చేస్తాడు. ఏం చెప్పాలి? ఇగో ఇదే నెంబరు. వెళ్ళండి శ్రీనివాస్ వరప్రసాద్ చెప్పండి. అదే వీళ్ళు ఎవరు రాలేదు, నేను వచ్చేసి రిటర్న్ వచ్చాను. సార్ మీరు వచ్చారు, అదే నేను చెప్పినాను మా సార్కి ఫోన్ చేసి మీరు చెప్పంగానే. ఓకే, ఆయన ఢిల్లీలో ఉన్నాడు, రేపు ఈవినింగ్ వస్తుండంట. రేపు ఈవినింగ్ రాగానే ఎల్లుండి మీ ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీకు కలుస్తా అన్నారు. మీ నెంబర్ కూడా ఫార్వర్డ్ చేసినాను. అచ్చా, ఇప్పుడు మీరు ఎవరని సతీష్ రెడ్డి అనే అతనికి ఏమని ఇచ్చారా మీరు ఇంకా డెవలప్మెంట్ లో? అది మా సార్ ఇచ్చినట్టున్నాడు, మొన్న రీసెంట్ గా మాట్లాడారు. కాకపోతే బిల్డర్ పేరు నాకు తెలియదు. ఎవరు వాళ్ళు అంటే ఎవరు ఏదో సతీష్ అంటున్నారు, ఎవరంతా మనకు అంత తెలియదు సార్. అది తెలిస్తే నేను చెప్తున్నా కానీ నాకు తెలియదు. అది ఒక్కసారి తెలుసుకొని చెప్తా, కొద్దిగా అర్జెంట్ ఉంటుంది. ఒకసారి మీరు కావాలంటే ఇప్పుడు మా పక్కన ల్యాండ్ అది డెవలప్మెంట్ కి ఇచ్చారు కదా, అది ఆయన ఏమంటారు, డాక్యుమెంట్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలి, బిల్డర్ ఎవరు, బిల్డర్ డీటెయిల్స్ కావాలి, బ్యాక్గ్రౌండ్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కావాలంటే మాకేం సంబంధం సార్? మేము ఇక్కడ పని చేసుకుంటున్నాము. ఎవరికి ఇచ్చారో మాకు తెలియదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మాకు ఎట్లా తెలుస్తుంది, ఎవరు ఉన్నారు, ఏం కథ? పక్కన బిల్డర్కి ఇచ్చారు, ఆ బిల్డర్ని కనుక్కో అడగండి అని చెప్పినాము. అట్లాగా డాక్యుమెంట్స్ కావాలి, బిల్డర్ పేరు కావాలి, బ్యాక్గ్రౌండ్ ఏంది, పొలిటీషియన్ ఏంది కథ అని అవన్నీ మాకెట్లా తెలుస్తుంది? మరి అవన్నీ అడుగుతున్నాడు. ఇక నా దగ్గర ఆయన నెంబర్ కూడా ఉంది. ఆయన పేరు రాజశేఖర్, సిఐ అంట, హైదరాబాద్ రంగనాథ్ సార్ కింద ఉంటారంట. అది విషయం. ఈయన దగ్గర ఉండి మొత్తం కూల్పించింది. ఈయనకే బతిమాలం మేము. నాకు రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేస్తాడు. ఇగో రాత్రి 10 గంటలకు, 1:30కి, 9:30కి ఇలాంటి కాల్. ఇగో మొన్న నేను కోపం వచ్చి నేను ఫోన్ లేపలేదు. ఆ మిస్డ్ కాల్స్ కూడా ఉంటాయి దీంట్లో. నాకు ఫోన్ చేస్తే నేను లేపలేదు. ఎందుకు లేపాలి అని ఊకే ఫోన్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి. ఇదిగోండి ఎన్ని గంటలకు ఫోన్ చేసినారు? అంత పని ఏంటంట, 10:30. అంత పని ఏంటంటే ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఏంటి ఈ ల్యాండ్ కి సంబంధించి? ఏమో మరి అది మాకు అర్థం కావట్లేదు. మరి ఇంట్రెస్టే కనబడుతుంది. ఇప్పుడు ఆయన ఇంట్రెస్టే కదా. ఇప్పుడు మాకైతే దాని గురించి అర్థం కావట్లేదు. మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుండ్రు ప్రాపర్టీ పైన? మరి ప్రాపర్టీ మరి తీసుకోపోదాం అనుకుంటున్నా, మరి ఏం అనుకుంటున్నా మరి నాకు తెలియదు. లేదంటే వేరే వాళ్ళది ఎవరైనా చెప్పిరా మరి ప్రాపర్టీని మాకు కావాలి మీరు ఇప్పియమని చెప్పి అన్నారా? మరి అదైతే మాకు అర్థం కావట్లేదు. సో పంచర్ దీనికి సంబంధించి మెకానిక్ షెడ్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ అవన్నీ కూడా డబ్బాలు కానీ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి. మేము ఖాళీ చేస్తామంతా మేము చెప్తా ఉన్నాం, కానీ ఖాళీ చేసే టైం కూడా మాకు ఇవ్వకుండా మేము వెళ్ళిపోతామని కూడా చెప్పాము. 24 గంటల టైం ఉంది కదా సార్, మేము ఈలోపు ఖాళీ చేస్తామని కూడా చెప్పాము. అయినా కూడా వినకుండా ఉదయం నుంచి స్టార్ట్ చేసి కూల్చివేతలు చేశారు. బలవంతంగా మమ్మల్ని ఇట్లాంటి పరిస్థితులకు తీసుకొచ్చారని అంటూ కూడా వాళ్ళు ఓపోతున్న పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.